ఫెంగల్ తుఫాను ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులను వణికిస్తోంది. 3 రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున వర్షాలు కురుస్తూ ఉండటంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరి కాసేపట్లో తుఫాను తీరం దాటుతూ ఉండటంతో ఒక్కసారిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఫెంగల్ తుఫాన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇటు ఏపీతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వణికిస్తుంది. గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వస్తాయని చెప్పి అధికార యంత్రాంగం ప్రకటించడంతో ఇప్పటికే జనాలైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రానికి కరైకల్, మహాబలిపురం మధ్య ఫెంగల్ తుఫాన్ కూడా తీరం దాటే అవకాశం ఉండడంతో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో కూడా జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఇటు రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా, అదేవిధంగా తమిళనాడులోని అనేక జిల్లాలు, పుదుచ్చేరిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 6 గంటల సేపు కీలకమైనటువంటి ఘట్టంగా కూడా అటు వాతావరణ శాఖ భావిస్తుంది. ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాం. మనం నెల్లూరులో కూడా చూడొచ్చు, ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను గడిచినటువంటి 6 గంటల్లో కూడా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతానికి పుదుచ్చేరికి, చెన్నైకి మధ్య దాదాపు 150 కిలోమీటర్లలో కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారైకల్లు, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడంతో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం కూడా అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు కుర్మనాథ్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి తమిళనాడు అయితే వణికిపోతుంది. భారీ వర్షాలతో చెన్నై సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పాఠశాలలకు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అటు ఐటీ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు మునిగిపోయాయి. తమిళనాడు, ఏపీని ఒక్కసారిగా కూడా ఫెంగల్ తుఫాను మధ్యాహ్నం